హాయ్ సాయి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు అనే కన్నా ఎలా ఉన్నావు బ్రో అంటే బాగుంటుందేమో. ఇంకా ఫ్రీగా మనం మాట్లాడుకోవచ్చు. హ్యాపీగా హాయ్ సిస్టర్ అనొచ్చు. ఈ మేడము ఈ ఫార్మాలిటీస్ అవసరమా మనకి? హాయ్ సిస్టర్. హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు ఇంతకీ? బాగానే ఉన్నాను మ్యామ్. బాగానే ఉన్నారా? బట్ నాకైతే మీ వాయిస్ వింటున్న ప్రతి సెకండ్ కూడా నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా వినాలి అనిపిస్తుంది. ఎంత మెస్మరైజింగ్ ఉంది అంటే నిజంగా ఇదే వాయిస్ అమ్మాయిలకి కనుక నిజంగా వచ్చుంటే ప్రతి ఒక్క అబ్బాయిని ఫ్లాట్ చేసేయచ్చు కదా సాయి? అంతేనా? సో నాకైతే చాలా చాలా నచ్చింది. బట్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సారీ, థ్యాంక్ యూ. ఒక్కసారి స్టార్టింగ్ ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. అయితే నా కోసం డెడికేట్ చేయాలి సాయి. ఇప్పటి వరకు అందరూ వాయిస్ కోసం పాట పాడించారు కదా, ఇప్పుడు అక్క కోసం నువ్వు ఏ సాంగ్ డెడికేట్ చేస్తావో చూస్తాను. అక్క కోసమా? ఓకే అయితే డన్. అయితే ఈ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఈ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఆయవడిగినది నీ నీడే, ఆయవడిగినది నీ నీడే, గగనముగయు దిశని వేలే, కాలి కెరటమై సోకినావే, ప్రాణవాయువే అయినావే, మతిని వాయలోపే, ఈ దేవి వరము నీవో చిరునీడలేల కనులా. అల్టిమేట్ చాలా 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 బాగుంది. సాయి, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, అంటే లైక్ నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఆబ్వియస్లీ 110% అయితే ఫేస్ చేస్తారు, అది ఇంకా అన్డౌటెడ్లీ అడగక్కర్లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ సక్సెస్, ఈ ఇంటర్వ్యూస్, నీ వాయిస్, నువ్వు బయట సొసైటీలో ఇప్పుడు ఎవరైతే ఏడిపించారో, ఎవరైతే ఆట పట్టించారో వాళ్ళందరికీ ఒక మంచి ఆన్సర్ అయితే ఇచ్చేసావు కదా, ఒక బ్యూటిఫుల్ స్మైల్తో, ఒక మెస్మరైజింగ్ వాయిస్తో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? అంటే ఈ జర్నీ, సక్సెస్ జర్నీలో ఇది ఒక స్టెప్ అని నేను అంటాను. రియల్గా నిజంగా వాళ్ళకి నేను ఒక, అంటే పూర్తిగా ఇవ్వకపోయినా ఒక సమాధానం ఇచ్చినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంతేనా? అంటే ఇన్ని రోజులు నేను ఒక భయంలో ఉన్నానన్నమాట. నిజంగా ఇక్కడ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేరా అని. కానీ ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా సాయి? నాకు వాయిస్ ఇచ్చే సాయి నాకు చాలా నచ్చింది సాయి. అమ్మాయిలకి కూడా ఇంత బ్యూటిఫుల్ వాయిస్ రావట్లేదు కదా. ఇచ్చేస్తావా మరి కొంచెం? అవకాశం అంటే తీసుకోండి. అలా కాదు అక్క, ఇదిగో తీసుకొని ఇలా ఇచ్చేసేయాలి. తీసుకోక్క. ఎస్, థ్యాంక్ యూ. నేను కూడా ట్రై చేస్తాను ఇలానే మాట్లాడడానికి బ్యూటిఫుల్గా. సూపర్. సో ఎంతవరకు చదువుకున్నావు సాయి? నేను ఇంటర్ వరకు చదువుకున్నా. ఇంటర్ వరకు చదువుకున్నావు. అంటే నీకు ఎప్పుడు అనిపించింది లైక్ వాయిస్లో ఇది ఒక, ఈ వాయిస్ నాలో ఇలాంటి డిఫరెంట్గా ఉంటుంది అని ఏ టైంలో తెలిసింది? చిన్నప్పటి నుంచినా? అంటే చిన్నప్పటి నుంచి వాయిస్, మా అమ్మ వాయిస్ నా వాయిస్ ఒకలాగా ఉంటుంది. కొంచెం క్లాసెస్ చేంజ్ అవుతున్న కొద్దీ పాటలు పాడుతున్నప్పుడు, అంటే నేను కొన్ని సాంగ్స్ మేల్ వర్షన్ పాడదాం అనుకుంటే నాకు రావడం లేదు, చేంజ్ అవ్వడం లేదు, అంటే బేస్ రావడం లేదు, స్వీట్గా వస్తుంది. స్వీట్గా వస్తుంది కదా, నువ్వు కూడా స్వీటే కదా మరి, అందుకే స్వీట్గా వస్తుంది. అప్పుడు నేను ఎలా అనుకున్నా కానీ నేనైతే ఇంత స్వీట్ వాయిస్ అనేది నేను అనుకోలేదు. అంటే ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా, అంటే నేను అమ్మాయి వాయిస్ అనుకున్నా అంతే. సో అప్పుడు తెలిసిందనమాట. ఓకే.
సో మరి ఎందుకు ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది? నిజం చెప్పాలి సాయి. నిజంగా అయితే అదే సాంగ్స్ ఒకటి అక్కడే నాకు రాడ్ బెండింగ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. అంటే వర్క్ చేయడం ఇష్టమే, అంటే అక్కడే ఆగిపోతానేమో అని భయం వేసింది నాకు. అంటే మా ఫాదర్ మా అన్నయ్య అదే వర్క్ చేస్తున్నారు, నేను కూడా అక్కడ ఆగిపోతానేమో. అంటే మా మదర్ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఉంటే నాకు ఏదో ఒక రకంగా బ్యాక్ హ్యాండ్గా ఉంటారు అమ్మా నాన్న. అప్పుడు నేను ఆలోచించకపోతున్నామో, ఓకే తర్వాత చూసుకుందాను. కానీ సపోర్ట్ అంటే నేను ఎంత ట్రై చేద్దామన్నా ఇంట్లో కొన్నాళ్ళు ఎందుకు ఆగానంటే అన్నయ్యకి అక్కలకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఒక రకమైన ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ పూర్తిగా నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకో అది నాకు తెలియదు. కానీ అది మా ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చడం లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. దానికోసం రోజు గొడవలే ఇంట్లో. ఏం చెప్పాలి అంతకన్నా, నాకు ఎలాగైనా నా టాలెంట్ నిరూపించుకోవాలని ఇలా వచ్చేసాం. సో అంటే అడగకూడదు, బట్ అమ్మ నాన్న అంటే ఎలా చనిపోయారు, అసలు ఏంటి ప్రాబ్లం? అంటే నాన్నగారికి మలేరియా అండ్ టైఫాయిడ్ వచ్చిందనమాట. అంటే ప్రాపర్టీస్ పోయాయి అనమాట నాన్నగారివి. ప్రాపర్టీస్ పోయే బాధలు ఫుల్ డ్రింకింగ్లో ఎక్కువ ఉన్నారనమాట. డ్రింకింగ్ అలవాటు చేసుకోవడం వేరే. అంటే మా వైజాగ్ నుంచి రాజమండ్రికి వెళ్ళిపోయారు అనమాట. మన వైజాగ్? అంటే వైజాగ్లో ఉండేవాళ్ళం మేము, అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోయారు అనమాట నాన్నగారు. అక్కడ కొండ ప్రాంతాల్లో ఎక్కడున్నారో మాకు తెలియదు, దోమలు కొట్టడం వల్ల ఏమో మలేరియా టైఫాయిడ్ ఎఫెక్ట్ అయిందనమాట. ఆ రెండు రావడం ప్లస్ నాన్నగారు డ్రింకింగ్ అలవాటు అయిపోయింది కదా, దీనివల్ల మెడిసిన్ పనిచేయలేదన్నమాట నాన్నగారికి. దాంతో వీక్ అయిపోయి చనిపోయారు. ఆ తర్వాత అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్? నాన్నగారు చనిపోయినా ధైర్యంగా ఉన్నాం. అంటే ఎంత నాన్న లేకపోయినా అమ్మ ఉందిలే అనే ఒక చిన్న ధైర్యం ఉండేది. ఎప్పుడైతే అమ్మకి క్యాన్సర్ అని తెలిసిందో ఆ ధైర్యం కూడా మిస్ అయ్యాం. ఇద్దరిని మిస్ అయ్యాం. సో అమ్మ ఎక్కువ సపోర్ట్ ఏమో మీకు? యా, నాన్న ఎప్పుడు క్యాంప్లో ఉంటారు, ఎక్కువగా వర్క్లో ఉంటారు. ఎక్కువగా నాకు మా అమ్మాయి అనమాట. నేను నాన్ వెజ్ తినను చిన్నప్పటి నుంచి. ఆ టైంలో మా నాన్న వచ్చే ముందులని నాకు మా అమ్మ ఏదో ఒకటి నాకు ఇష్టమైన ఏదో వండేసి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసేది అనమాట చిన్నప్పుడే. అంటే నాన్న వచ్చి ఎక్కడ కొడతారా అని, నాన్ వెజ్ తినట్లేదని. నాన్న వచ్చాక తినేసాడు, పడుకుని పోయాడు అని చెప్పి అస్సలు తెలియదు అనమాట నాన్నగారికి. ఒక్కసారి దొరికిపోయా. కుమ్మికి పెట్టేవారు, అయినా తినలేదా? ఎందుకని చిన్నప్పటి నుండి నాన్ వెజ్ అలవాట్లేదు? ఎందుకో నాకు తెలీదు, నాకే తెలీదు. అలా నాన్ వెజ్ స్మెల్ అన్నా ఎందుకు ఇష్టం ఉండదు. ఇష్టం. సూపర్. ఇప్పుడు అంటే అలా 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 కొంచెం చికెన్ అలవాటు అయింది. ఇప్పుడు అలవాటు అయింది. బా, ఫైనల్లీ చికెన్ అలవాటు చేసుకున్నాం. వాయిస్ ఇంత బ్యూటీ వచ్చిన తర్వాత. అలానే లేదు. సో అమ్మున్నన్నాళ్ళు కూడా మీకు ఎలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు, వాయిస్ గురించి ఏమనేవాళ్ళు? నా లైఫ్ నానున్నంత వరకే నేను హ్యాపీగా ఉన్నది. అంటే నాన్న చనిపోయిన తర్వాత నేను జాబ్ అండ్ స్టడీస్ రెండు కంటిన్యూ చేశాను అనమాట. నేను చదివింది ఇంటర్ వరకే, కానీ ఎక్కువ కాకపోయినా జాబ్ చేయడం అండ్ దానికి తోడు స్టడీస్కి వెళ్ళడం. ఆ తర్వాత అమ్మకి క్యాన్సర్ అని తెలియడం, ఇంకా స్టడీస్ ఆగిపోయాయి, నా ఎయిమ్స్ కూడా ఆగిపోయాయి. ఆ తర్వాత అలాగే
అమ్మ సపోర్ట్ చేస్తుంది, కానీ క్లాస్కి వెళ్ళినప్పుడు అమ్మ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళమనేది, కానీ నాకు దానికి పే చేయడం అవన్నీ, మళ్ళీ ఇంటికి మనకి సపోర్టింగ్ ఎవరు లేరు కదా, మేమే సంపాదించాలి కదా, అవంటే ఇంటికి పనికి వస్తాయి కదా అని క్లాసెస్కి వెళ్ళలేదు. ఆ తర్వాత వెళ్దాం అనుకున్నాను, కానీ అనే వాళ్ళకి ఇష్టం లేదు. ప్లస్ రౌండ్ పెయింటింగ్ వర్క్, అది పొద్దున్న వెళ్తే సాయంత్రం రావడం, ఎండ ఫుల్గా, ఎండలోనే పని. ఇంకా నీరసంతో ఇంకా పాటలు అవేమి, ఇంకా నాకు భయం వేసిందనమాట, ఈ వర్క్లో ఇలా పడిపోతే నేను పాటలు పూర్తిగా మర్చిపోతానేమో అని. అందుకే ఇంకెళ్ళలేదు. సో వాయిసెస్ కానీ, ఫిలింలో డైలాగ్స్ కానీ, పాటలు కానీ మరి ఎలా నేర్చుకున్నారు, ఎలా ప్రాక్టీస్ చేశారు? చాలామంది స్టార్టింగ్ ఫస్ట్ ఈ హీరోయిన్లా మీ వాయిస్ ఉందని, లేదు అంటే ఈ యాక్ట్రెస్లా ఉంది వాయిస్ అని కానీ, ఈ సింగర్లా పాడుతున్నారు వాయిస్ ఇలా ఉందని కానీ, ఎప్పుడు ఎవరు ఫస్ట్ టైం చెప్పారు? నాకు చాలామంది చెప్పారు. నేను స్టార్ మేకర్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. అంటే అంతకుముందు నాకు రాంగ్ కాల్స్ చాలామంది చెప్పేవారు. అయితే నేను అంతగా పట్టించుకోలేదు. అంటే నేను అమ్మాయి అనుకుని పులిహార కలుపుతారా చెప్తున్నారేమో, పడిపోతాను, నేను పట్టించుకోలేదు. కానీ ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది చెప్పారనమాట. చాలామంది అమ్మాయిలు అందరూ కూడా చెప్పారు. అమ్మాయిలు కూడా అంటే సిస్టర్స్ ఏ సిగ్గుపడుతున్నా సాయి, కాదు నాటి. సరే, కానీ నాకు ఒక మంచి బ్యూటిఫుల్ ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ, నువ్వెవరికైనా ప్రపోజ్ చేయడం కానీ చెప్పవా? అలాంటివి నా లైఫ్లో లేదు. అంటే ప్రపోజల్స్ అంటే అది చెప్పుకుంటే బాగోదు. అంటే ఆ యాప్లో నేను అమ్మాయి అనుకొని నేను పాటలు పాడుతుంటా, ఫేస్ కనిపించదు కదా, అబ్బాయిలు ప్రపోజ్ ఒక బెస్ట్ అలాంటి మెమొరీ చెప్పవా సాయి? సూపర్, భలే, వెరీ ఎక్సైటెడ్ నేను. అంటే నేను ఏనమ్మే అని ఒక సాంగ్ ఉంటుంది కన్నడలో. ఆ సాంగ్ పాడినప్పుడు ఒక అబ్బాయి ప్రపోజల్ చేశాడు అనమాట. అరే వెదవా, నేను అమ్మాయిని కాదురా అబ్బాయిని అప్పుడు చెప్పావా? చెప్పినా నమ్మలేదు, ఇష్టం లేక అలా చెప్తున్నానేమో. అండ్ కొంతమంది సేఫ్టీ కోసం చెప్పుకుంటారు కదా, నేను అమ్మాయిని కాదు అబ్బాయినని, ఆ రకంగా అనుకున్నాడు అనమాట తను. ఓకే, యా, ఆ రకంగా అనుకొని నేను చచ్చిపోతాను, నువ్వంటే నాకు ఇష్టం, చేయగొడ కోసుకున్నాడు అనుకోని. అంతవరకు వెళ్ళిందా? యా, అంతవరకు వెళ్ళింది. అప్పుడు మరి ఎలాగ నువ్వు కనిపించి లైవ్లో మాట్లాడి చెప్పావా? నిజం చెప్పనా, తనకి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే నేను కొన్ని కన్నడ వర్డ్స్ నేర్చుకొని వీడియో కాల్ చేసి ఒరే బాబు ఇప్పుడైనా చూడరా లైవ్లో నన్ను, ఇది నేనే అలా చెప్పాను అనమాట. అప్పుడు కొంచెం ట్రస్ట్ చేసి పిచ్చి పనులు చేయకుండా. సూపర్. ఇంకేదైనా మంచి ఇంకో సాంగ్ పాడవా సాయి? నాకు ఇంకా అలా వినాలనిపిస్తుంది సాయి. ఏ మాయ చేసావేలో కానీ, రీసెంట్గా వచ్చే మంచి ట్రెండింగ్లో ఉన్న లవ్ సాంగ్. ఏమన్నావో సాంగ్ చూసి పాడచ్చా? అది కాదు, అదే అరెరే మనసా. నేను కూడా నీతో పాడతాను. ఓకే, అప్పుడు ఎవరు నన్ను చూడరు. ఏమన్నావు ఏదతో తెలుసా, ప్రేమనుకోనా మనసా, చూడకముందే నీ వెనుకే నడిచి తోడొకటుంది కలిసా, తెలియదే అడగటం ఎదురైనవే దొరకడం, మాయనో ఏమిటో ఏమో, అరెరే మనసా ఇదంతా నిజమా, ఇకపై మన
ప్రేమనుకోన మనసా. బ్యూటిఫుల్ సాయి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. మరి సమంత గారు రిలేటెడ్ ఏదైనా ఒక మంచి డైలాగ్స్ కానీ ఒక మంచి సాంగ్ కానీ, నేను అసలు వదలను ఈరోజు. నేను అన్నీ ఇప్పుడు డైలాగ్స్తో సాంగ్స్తో నీ వాయిస్ని వింటూనే ఉంటా. పవన్ కళ్యాణ్కి అత్తారింటికి దారేదో మూవీలో సమంత ప్రపోజల్ చేస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్తా, ఎవరిని చేసుకోను ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకోనా, లేక నాకు గోరు ముద్దలు పెట్టేవాడిని చేసుకోనా, ఏంటి నాకెలా తెలిసిందనా, అన్నస్కానే 4 పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వే ఇంటికి వచ్చిన రోజు నచ్చేసావు, చూడగానే ఫ్లాట్, ఏదో కళ్ళొకటి ఎంత వద్దనుకున్నా కళ్ళకు కూడా వచ్చేస్తుంది, అలా అని డ్రైవర్ని చేసుకోనా. మా అక్క ఏమో 81 కట్టుకుంటుంది, దాని పిల్లలు ఓక్రేజ్లో చదువుతారు, మరి నా పిల్లలు మున్సిపల్ స్కూలేనా, అందుకే కావాలని మీద అర్చదాన్ని పోరా నా ఇంటి నుంచి నా ఒంటి నుంచి. సూపర్, అసలు ఎంత బాగా సేమ్ సమంత గారు లానే ఉంది. థ్యాంక్ యూ. ఏ డైలాగ్కి బాగా ఎక్కువ ఫాలోయింగ్ పెరిగారు? నాకా ఎక్కువగా ఏమాయ చేసాల డైలాగ్ ఒకటి, రంగస్థలంలో ఒకటి, సిట్ బాబు నేను సాతర్లను కట్టా కదా, నాకు చాలా బాగా అనిపించింది, ఈ పిల్లోడు నా కోసమే కట్టాడా అనిపించింది, ఎందుకట్టా ఇంకోపమసలు అంటేనే ఏం లేదు, మా ఆయనకు పెళ్ళిసపులుసు అవుతున్నాడు, నీకేమైనా చేసుకునే దేశం ఉందా, చేసుకునే దేశం సేపు రాత్రి మాతో మాట్లాడతా. మై గాడ్, భాష కూడా స్లాంగ్ కూడా సేమ్. వావ్. ఏమాయ చూసావే, అది రొటీన్ అయిపోతుంది. రొటీన్ ఏమైనా పర్లేదు. నేను చూడగానే చూసా కార్తీక్, కేతర్ ఫస్ట్ టైం చూసా కదా, చూసిన ప్రతిసారి నీ కళ్ళలేదో చూసా, రోడ్లో వెనకలో చాలా చెప్పా కదా, ఐ వాజ్ యాంగ్రీ, నాకు నువ్వు నచ్చేసావని నీకు తెలిసిపోయిందేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి సారీ చెప్పా కదా, ఆ ఫీలింగ్ అవుతుంది. ట్రైన్లో ఫ్రెండ్స్ని చూసినప్పుడు ట్రైన్ చెప్పుడు వినిపిలే, నా హార్ట్ బీట్ పెద్దదిగా అనిపించింది, ఐ నో దిస్ ఇస్ లవ్, అందుకే నేను ఆపలే, అందుకే నేను కిస్ చేసా కూడా. సాయి నిజంగా చాలా 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 బాగుంది. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది సాయి? నాకు ఒక షార్ట్ ఫిలింలో వచ్చింది, కనంశ్రీ రాఘవేంద్రన్ గారు, నేను ఒక హమ్మింగ్ కోసమని ఆయన సార్ దగ్గరికి వెళ్ళా, ఆయన సాంగ్లోని షార్ట్ ఫిలింలో చిన్న హమ్మింగ్ కోసం, అంటే ఫస్ట్ నుంచి నా వాయిస్ వింటున్నారు ఆయన, డబ్బింగ్ కూడా చెప్పు నీ వాయిస్కి చాలా బాగుంటుందని ఆయన షార్ట్ ఫిలింలో నాకు ఇప్పించారనమాట. ఆ తర్వాత కొన్ని సాంగ్స్కి కోరస్ పాడడానికి వెళ్ళా, ఒక సాంగ్ భాగ్యనగరం అనే సాంగ్, ఆ సాంగ్లో ఫీమేల్ లీడ్ తీసుకున్నా, మళ్ళీ కనంశ్రీ రాఘవేంద్ర ఎస్కేవై ఎంటర్టైన్మెంట్లోనే శ్రీకాకుళం టు సౌత్ ఆఫ్రికా, అందులో ఒకటి డబ్బింగ్ చెప్పా, అండ్ పానీపూరి సాంగ్లో చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి, భయా తోడ ప్యాస్ తాలా అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి చెప్పాను అనమాట. మొత్తానికైతే ఆపర్చునిటీ. నీ డ్రీమ్ ఏంటి సాయి? అంటే వాయిస్ గాడ్ గిఫ్టెడ్, బట్ బయట చూస్తే ఇలా ఏడిపిస్తూ ఉన్నారు, బట్ ఇప్పుడు అనేది నవే డేస్ ఇప్పుడు మంచి రోజులు వచ్చేసాయి, మన ఖాతాలోకి మంచి రోజులు వచ్చాయి రోయ్ అనేది, అంతే కదా. సో అప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా వన్స్ సక్సెస్ స్టెప్ ఎక్కుతునేటప్పుడు మనకే బూస్టప్ కదా. యా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కొంచెం ఒక రకమైన ధైర్యం వచ్చిందనమాట, నేను సక్సెస్ అవుతాను, నా గోల్ నేను రీచ్ అవుతాను అని ఒక చిన్న హోప్ వచ్చింది, అండ్ సంతోషం కూడా కలుగుతుంది. మంచిగా ఇప్పుడు సీరియల్స్లో ఆపర్చునిటీస్ వచ్చాయి, యా డబ్బింగ్కి రమ్మంటే వెళ్తావా? యా వెళ్తా కంపల్సరీ. రెడీ, సూపర్. సో మొత్తానికి ఇంకా అంటే వాయిస్ అయితే మాత్రం చాలా మెస్మరైజింగ్గా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ నీకు ఇప్పుడు నీకు ఎలా చేయాలని ఉంది? మరి ఫైట్ చేసేసావు, ఇంట్లో నుంచి వచ్చావు,
నీ కాళ్ళపైన నువ్వు బ్రతకాలి అని, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలని, నేను ఏదైనా సాధించగలను అన్న ధైర్యంతో వచ్చేసావు కదా. సో ఏం చేయాలనుంది, ఏం చెప్పాలనుంది, ఏ విధంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని? ఇండస్ట్రీలోకి వెళ్ళే అంటే నేను డబ్బింగ్ అనేది ఎందుకు తీసుకున్నానంటే ఆయన నాకు మోటివేషన్ చేశారనమాట. సింగర్గా నువ్వు అవుతావు, నీకు వాయిస్ బాగుంది అంటే నువ్వు ఇండస్ట్రీలో ఇది అవ్వాలంటే డబ్బింగ్ పరంగా వెళ్ళి అప్పుడు నీ టాలెంట్ని అక్కడ ప్రూవ్ చేసుకో అని చెప్పారనమాట. అందుకని 2 రకాలుగా నేను ట్రై చేస్తాను. సూపర్. డబ్బింగ్ కమ్ సింగింగ్. సింగింగ్. నీకు ఎప్పటి నుండి సింగింగ్ అంటే చాలా ఇష్టం? పాటలు నా 3rd క్లాస్ నుంచి కూడా. నా అప్పుడు సిటీ కేబుల్ ఛానల్స్ అంటే లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా, అప్పుడు బాగా సిటీ కేబుల్ బాగా ఫేమస్. అవును, మన వైజాగ్లో సిటీ కేబులే ఫేమస్. వైజాగ్లో కదా, అమలాపురంలో ఉన్నా. అమలాపురంలో కన్నరేజ్లో. అక్కడ స్కూల్లో నేషనల్ అంతం అదే ఆగస్ట్ 15కి పాడడం, ఆ తర్వాత కాంపిటీషన్స్ పెడితే పాడడం, ఇవన్నీ చేశాను. సో అప్పుడు తెలిసింది నేను నాకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను పాడాలి అని అప్పుడు అనుకోలే. అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా మా అమ్మ నాకు పాటలు పాడిస్తే ఇంట్లో నేర్పించేవాళ్ళు పాటలు? అమ్మ నేర్పించేది. సో ఇంకా సాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు సాయి? లైక్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వచ్చు, ఫ్యామిలీ దగ్గర నుంచి కానివ్వచ్చు, చాలామంది మాట్లాడేటప్పుడు కానీ ఏమనేవాళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు ఒకటే బాధ మా అన్నయ్య దగ్గర నుంచి. మా అన్నయ్య మా అక్కలు చాలా మంచోళ్ళు, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకంటూ ఉన్నది వాళ్ళే కదా. కానీ నాకున్న బాధ ఒకటే, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదనే బాధ. అంటే ఏ రకంగా అర్థం చేసుకోలేదు? అంటే నాకు నిజంగానే వర్క్ ఇష్టం లేదంటే నేను కొంచెం సెన్సిటివ్, అది హార్డ్ వర్క్ అనమాట. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళకి సింగింగ్ ఇష్టం లేదు, నాకు సింగింగ్ అంటే ఇష్టం. అదేమీ ఫుడ్ పెడుతుందా అని అడిగేవాడు అన్నయ్య. కానీ ఇప్పుడు నాకు అదే ఫుడ్ పెడుతుంది. నిజం చెప్పాలంటే నేను హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నేను కొన్నాళ్ళే జాబ్ చేశాను. ఆ తర్వాత నుంచి నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నాకు అదే కదా ఫుడ్ పెడుతుంది. ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నావు, డబ్బింగ్, పాటింగ్, ఈవెంట్స్ చేస్తున్నావు. సో ఇంకా బయట ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ మధ్య అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతున్నారు నాకు. ఈ మధ్య ఎక్కువ అవుతున్నారా? చిన్నప్పటి నుండి ఉన్న ఫ్రెండ్ ఎవరు లేరు? తను ఎక్కడున్నాడో తెలియదు. సుమన్ అని నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓకే. తనకి డ్రాయింగ్ సింగింగ్, నాకు డ్రాయింగ్ సింగింగ్ అంటే ఇష్టం. తను చెన్నైలో ఉంటాడనమాట. అంటే వైజాగ్లో నేను చదువుతున్నప్పుడు మా దగ్గర ఉండేవాడు, అదే మా ఏరియాలో. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆ తర్వాత మిస్ అయిపోయాడు. అయ్యో, సుమన్ ఎక్కడున్నా కూడా ఇలా టచ్లోకి రా, ఎలా అయినా టచ్లోకి రా. ఓకే అక్క అంటున్నాడు, కెమెరాలోనే చెప్తున్నాడు. ఓకే అక్క 100% కలుస్తాను నా ఫ్రెండ్. ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. అయ్యో. నా ఫ్రెండ్. ఆ తర్వాత ఎక్కువగా నేను ఎవరిని ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయలేదు. ఆ తర్వాత అలాగలాగా ఇంటర్లో మాది ఒక 15 మెంబర్స్ బ్యాచ్ ఉండేది అనమాట. అంటే నేను ఇంటర్లో ఎవరితో మాట్లాడలేదు. ఫస్ట్లో ఇంటర్ వెళ్ళిన 6 months వరకు నాకు చాలా భయం. కాలేజ్ అంటే భయం నాకు, ఎక్కడ నేర్పిస్తారని. ఆ తర్వాత ఎవరితో మాట్లాడాలన్నా షై ఫీల్ అవ్వడం. ఆ తర్వాత సైదా, సాయి, ఇలా కొంతమంది పరిచయం అయ్యారు. దేవి, పూర్లక్ష్మి, చాలా మంది గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారే. అందరూ అమ్మాయిల పేర్లే వస్తున్నాయి బయటకి. ఏం చెప్తుంటారు సాయి వాళ్ళంతా? అలా ఏం లేదు, వాళ్ళతో ఎక్కువ అంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవడం అనమాట. కాలేజ్ ఆఫ్టర్నూన్ వరకే ఎక్కువగా త్వరగా వచ్చేయడం, లేదా ఎక్కువ వెళ్ళకపోవడం.
ఇంటర్లో నా ప్రాబ్లమ్స్ వల్ల నేను కాలేజ్కి వెళ్ళడానికి అయ్యేది కాదు. అప్పుడు పార్వతి మేడం అని, శ్రీదేవి మేడం, పార్వతి మేడం అనమాట. నేను హెచ్ఎస్సి తీసుకున్నాను. హెచ్ఎస్సిలో నాకు అటెండెన్స్ వేసేసేవారు అనమాట టీచర్స్. నాకు బాగా సపోర్టివ్గా ఉంటాడు అనమాట. ఎంత పాజిటివ్ టీచర్స్. ఈ టైంలో కూడా స్టూడెంట్స్ అందరికీ అలాంటి టీచర్స్ దొరికితే ఎంత బాగుంది. రోజుకి ఒకరు ప్రపోజ్ చేస్తుండేవాళ్ళు టీచర్స్. టీచర్ ఐ లవ్ యూ టీచర్, థ్యాంక్ యూ సో మచ్ టీచర్ అంటే కదా. ఈ కాలంలో కూడా అలాంటి టీచర్స్ అటెండెన్స్ వేసేస్తూ ఉంటాయి. నిజంగా చాలా నాకు సంబంధించిన వరకు టీచర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు. అంటే సపోర్టింగ్ సింగింగ్ పరంగా కాదు, స్టడీ పరంగా. నేను నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని నేను ఎగ్జామ్స్ టైంలో కాలేజ్కి వెళ్ళాను అనమాట. మిగతా టైంలో తక్కువ. తిట్టేవారు, కాలేజీకి రాకపోతే అటెండెన్స్ అయినా అంటారు, కానీ వేసేసేవారు. అటెండెన్స్ వేసేసేవాళ్ళు. సో చాలామంది అంటే ఏడిపించేవాళ్ళు, ఇంతమందిని ఫేస్ చేసావు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చెప్పాలన్నది, మీకు ఏం రిక్వెస్ట్ చేయాలన్నది? నా రిక్వెస్ట్ ఎప్పుడో ఒకటి, నాకు ఎలాగో అయిపోయింది. అంటే బయట వాళ్ళని కదా, మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరికొకరికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ టైంలో మీకు సంబంధించిన వాళ్ళకి ఏదో లోపం ఉండి, వాయిస్ అనే కాదు, వాటెవర్ ఏదైనా మీకు వాళ్ళంటే ఇష్టం బాగా. అయితే వాళ్ళ గురించి మీ ముందు కొంచెం బ్యాడ్గా మాట్లాడితే మీకు ఎంత బాధగా ఉంటుందో అలాగే నా ఫ్యామిలీకి కూడా బాధగా ఉంటుంది. అలాగే మీరు అలాగా మాలో ఉన్న లోపాన్ని నెగిటివ్గా తీసుకొని మీరే నెగిటివ్ అనేసుకొని మమ్మల్ని పెడుతున్నారు, మాతో పాటు మా ఫ్యామిలీని కూడా బాధపడుతున్నారు. ప్లీజ్, అంటే మాకనే కాదు ఎవరికైనా సరే ప్లీజ్ వద్దనుకుంటున్నా. ఎందుకంటే కంపల్సరీ ఏదైనా లోపం ఉన్న వాళ్ళ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, అంతే నేను చెప్పేది. అయితే ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు. నాకైతే వాళ్ళ మీద ఏం కోపం లేదు, ఎందుకంటే వాళ్ళ మీద జాలే వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ మైండ్ మెచ్యూర్ లేదనేసుకుంటా, అంతే. సూపర్. ఈ బూస్టే కావాలి మనకి, అంతే కదా. సో నీ డే షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? అంటే మార్నింగ్ డే నుంచి స్టార్ట్ అయినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఏంటంటే చేస్తూ ఉంటారు, వర్క్స్ ఏం చేస్తూ? నేనైతే ఎక్కువగా సాంగ్స్ రాస్తూ, లేదా ఏవైనా డబ్బింగ్స్ వస్తే వెళ్ళడం, ఏవైనా ఈవెంట్స్ వస్తే వెళ్ళడం, లేదా అంటే హాస్టల్లో కూర్చొని సాంగ్స్ రాసుకోవడం కానీ, ఏదైనా వర్క్ చేసుకోవడం కానీ, అదే సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, ఇవి చేస్తూ ఉంటా. సూపర్. ఎప్పుడైనా క్యాబ్ ఎక్కేటప్పుడు కానివ్వచ్చు, ఆటో ఎక్కేటప్పుడు కానివ్వచ్చు, వెజిటేబుల్స్ మార్కెట్లో మాట్లాడేటప్పుడు కానివ్వచ్చు, ఎవరితోనైనా అన్నోన్ పర్సన్స్తో ఫస్ట్ టైం పిలిచి మాట్లాడేటప్పుడు సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంటారు సాయి? అలాంటి ఏమైనా ఫన్నీయెస్ట్ సందర్భాలు ఉన్నాయా? చాలా ఉండే ఉంటాయి కదా. అంటే సడన్గా వాళ్ళు అంటే కొన్ని షాప్లోకి అంటే చూడకుండా వాళ్ళు వేరే పనిలో ఉన్నారనుకో, నేను ఏదైనా అడిగానంటే షాప్లో ఎక్కడైనా, సడన్గా వాళ్ళు మేడం అనేస్తారనమాట. యా మేడం వస్తున్నట్టు. క్యాబ్కి ఫోన్ చేసినప్పుడు మేడం ఇక్కడ మీరు పెట్టిన లొకేషన్లో ఉన్నాం మేడం అంటారు కదా, అప్పుడు ఫుల్గా నవ్వొచ్చేస్తుంది. ఇంకా అలాంటి సందర్భాలు ఏమున్నాయి? ఫన్నీస్ట్ అయితే చెప్పాను కదా, నేను అమ్మ అనుకొని చాలామంది అబ్బాయిలు ప్రపోజల్ చేశారనమాట. వాళ్ళ దగ్గర ఫన్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరినైనా ఏడిపించి వస్తాయి అలాగా అమ్మాయిలా మాట్లాడుతూ కొన్ని డేస్? క్రేజీ అనిపించింది అలా? ఎవరిని పక్కన చేసావు అట్లా? మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనేనా? ఫ్రెండ్స్ సర్కిల్లో కాదు, లెక్చరర్తో చేశానమాట. డైరెక్ట్గా లెక్చరర్కి గ్యాలం వేసావా? అంటే గ్యాలం అంటే కొంచెం ఫన్నీగా ఏడిపిద్దామని, అంటే వేరే అమ్మాయి చెప్పిందనమాట, సార్ ఇలాగ ఏడిపిద్దామని. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, తను ఆ విషయంలో తను పగబట్టిందనమాట.
నేను వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను ఇలా చెప్పాను అనమాట. నేను ఫోన్ చేసి అమ్మ వాయిస్కి మిస్ఫరైజ్ అయిపోయి ఉంటారు కదా. అంటే అమ్మాయి అనుకున్న మ్యారేజ్ దాకా వెళ్ళిపోయి చూడకుండానే వాయిస్తోనే మ్యారేజ్ వరకు వెళ్ళిపోయారా? మరి ఎలా షాక్ ఇచ్చావు మరి? ఒకరోజు సార్కి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నేనేం చేయలేను కదా. సో మొత్తానికైతే ఇంకా ఎలాంటి ఫేవరెట్ హీరో ఎవరు? నిజం చెప్పాలని నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తనకు సార్ ఏంటంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి తను సొంతంగా ఎదిగారు అనమాట, కష్టంతో ఎదిగారు. అందుకనే చాలా ఇష్టం నాకు ఆయన అంటే. ఇంకా నెక్స్ట్ సౌందర్య హీరోయిన్స్లో అయితే సౌందర్య మేడం. ఆ తర్వాత కాజల్ మ్యామ్, సమంత మ్యామ్. అలాగా కొంతమంది యాక్టర్స్ యాక్టింగ్ నచ్చుతుంది అనమాట. చనిపోయారు కదా, ఆవిడ పేరు భార్గవి అనుకుంటా, అష్టాచమ్మ మూవీలో. ప్రత్యూషనా? యా, ప్రత్యూష భార్గవ సంథింగ్ ఏదో పేరు అనుకుంటా. అష్టాచమ్మ ప్రత్యూష కాదు కాదు, భార్గవి అనుకుంటా, ప్రత్యూష కాదు. ఆవిడ యాక్టింగ్ కూడా అందరూ చాలా బాగుంటుంది. అవునా? బాగా ఇష్టం. సూపర్. సో ఎప్పుడైనా అనిపించిందా ఎవరైనా అమ్మాయిని చూసి నీకు నచ్చి ప్రపోజ్ చేయాలని, ఎవరికైనా ప్రపోజల్ పెట్టి? అంటే నాకున్న ప్రాబ్లమ్స్, నాకున్న దీనివల్ల అలా ఎప్పుడు అనుకోలేదు. అంటే నా వాయిస్ విని వాళ్ళు ఏమనుకుంటారని భయమే తప్పించి, అంటే ఈ భయం వల్ల నాకు లవ్ మీద అలాంటి వాటి మీద ఎక్కువగా లేదు. కానీ ఎవరో ఒకరు అయితే నచ్చుతారు కదా సాయి. నువ్వు సిగ్గుపడుతున్నావంటే సంథింగ్ ఎవరో ఉన్నారు. అది ఇంటర్మీడియట్లో తెలుసుకోవచ్చా లేకపోతే హైదరాబాద్? ఇంటర్మీడియట్లో కదా, ఇంటర్మీడియట్లో అందరు ఫ్రెండ్సే. అందరూ ఫ్రెండ్స్. అంటే నేను ఎక్కువగా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఆ తర్వాత అమ్మ నాన్న చనిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, అక్క అని వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండడం, ఇలాగే అయిపోయేది. ఆ తర్వాత అక్క మ్యారేజ్, కొన్ని గొడవలు బయటికి, ఆ తర్వాత బయట నా అబ్బాయిలు ఏడిపించడం నా వాయిస్ చూసి, ఇలా ఇవన్నీ వీటి వల్ల నాకు అంటే నా మైండ్ సెట్ అంతా మారిపోయింది అనమాట. సింగింగ్ వైపు వెళ్ళిపోయింది. అంటే సూసైడ్ దాకా వెళ్ళిందనమాట. ఈ మైండ్ సెట్తో నేను ఇంకా లవ్ ఇలాంటివి అనేది, అంటే ఎవరైనా ఇలాగే అనుకుంటారు కదా అని ఇంకా అటువైపు వెళ్ళలేదు. నేను ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏదైనా చూసుకుందామని. అయితే ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు? నేనైతే నమ్మను నచ్చలేదు అంటే. చెప్పేయాలి, నిజం చెప్పేయాలి. మరి నిజంగా చెప్తున్నాను. లేదు, ఎవరో నచ్చారు కానీ నువ్వు చెప్పుండకపోవచ్చు. వచ్చింది బుర్రలో ఊపేసావు నువ్వు, తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు అని అనేసావు. ఏ ఏజ్లో ఏ టైంలో నచ్చింది? లేదు అంటే అమ్మాయి డీటెయిల్స్ నాకు చెప్పొద్దులే. అంటే నాకు నచ్చడం కాదు, వాళ్ళకి నేను నచ్చాం. చాలామంది ఉన్నారు, వాళ్ళకి నేనంటే ఇష్టం అనేవారు, కానీ నేనే యాక్సెప్ట్ చేయలేదు అనమాట. వాళ్ళకి హోప్స్ కల్పించడం ఎందుకని ముందు నేను, అంటే నాకే ఒక డొంక లేదన్నట్టు వాళ్ళని ఎందుకు ఇచ్చేయడం అని. అంటే ఇక్కడికి వచ్చాక నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు. నేనే నా దీనికోసమే, ఎర్నింగ్ కోసమే నేను చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు లవ్ అవన్నీ పెట్టుకుని ఉంటే కష్టం కదా. అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, లేదా అంటే ముసుక్కించాలి, లేదంటే ముసుక్కించాలి. సో మొత్తానికైతే ఫ్యూచర్లో యాక్సెప్ట్ చేస్తావు ఎవరినో ఒకరిని. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను, అంతే. ఓకే, ఫైనల్గా ఏం చేయాలని అంటే లైక్ లైఫ్లో నేను ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేసావు, సూసైడ్ అటెంప్ట్ వరకు చేసుకున్నావు, మళ్ళీ నీకు నువ్వే బూస్టప్ అయ్యావు. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు? ఏం సాధించాలంటే, నన్ను ఎవరైతే నా వాయిస్ని
ఇలా అనుకున్నారో వాళ్ళకి సమాధానం ఇచ్చేలాగా నేను ఒక మంచి పొజిషన్కి రావాలి. సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా మరీ అంత పెద్ద కాకపోయినా ఒక పేరు నాకంటూ అలా అంటే చాలు. నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి అంతే. ఇంకా సీరియల్స్లో కానీ ఫిలిమ్స్లో కానీ డబ్బింగ్ చెప్తూ సింగింగ్ చేయాలనుకుంటున్నా? యా, ఛాన్సెస్ వస్తే డబ్బింగ్ అండ్ సింగింగ్ రెండు చేస్తా. ఒకవేళ సమంత గారి వాయిస్లో నా కోసం ఏం చెప్తావో చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలక్క? అది నువ్వే చెప్పాలి తమ్ముడు. నువ్వు ఇంత చక్కగా పాటలు పాడుతున్నావు, ఇంత చక్కగా పాటలు రాస్తున్నావు, మరి మనిషిని చూసి కూడా చెప్పొచ్చు కదా. అంటే ఇప్పటికిప్పుడు అంటే పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. జెల్స్ ఫీల్ అవుతున్నాను సాయి, నాకు ఎందుకు అంత మంచి బ్యూటిఫుల్ వాయిస్ రాలేదని. డైలాగ్ చెప్పాలా ఇప్పుడు, లేకపోతే ఏదైనా కవిత చెప్పాలంటున్నారా? నీకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పు. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, అయితే మంజుషాక నీ ఫేస్లో ఒక రౌండ్ షేప్ కళ ఉందన్నమాట. నీ ఫేస్కి మీరు పెట్టిన బొట్టు ఉంది కదా, అది చాలా ఒక అందాన్ని ఇచ్చిందనమాట. అంటే రెండు కళల మధ్య ఒక చిన్న చందమామలా ఉందన్నమాట, రెండు కొండల మధ్య. అంటే మీ ఐబ్రోస్ ఉన్నాయి కదా, వాటిని రెండు కొండ కింద చేస్తే మధ్యలో ఒక చందమామలా ఉందన్నమాట. అలా ఉండడం చాలామందికి తక్కువగా ఉంటుంది, కానీ మీకుంది. నాకుందా? సో ఒక మంచి పాట, ఒక మంచి సాంగ్, ఒక 3-4 సాంగ్స్ అలా 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 కంటిన్యూగా పాడు. కంటిన్యూగా అంటే ఫుల్ ఎంత అవసరం లేదు, బట్ ఒక 3-4 లైన్స్ అట్లా. రా కుమారా రాజసాన ఈలరా ఎదపై చీర నీరా పూలమాలి నీవుగా, నీవు తీసే శ్వాసలో ఊయలోగే ఆశతో పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా. ఏలో ఏలో ఇయ్యాల ఏడేడు రంగులు ఇయ్యాల, ఏలో ఏలో ఇయ్యాల ఏడేడు రంగులు ఇయ్యాల, ఎదిగే వయసులో ఉయ్యాల ఎగిరే పైటలు ఉయ్యాల, ఎదిగే వయసులో ఉయ్యాల ఎగిరే పైటలు ఉయ్యాల, ఏదో ఏదో అయ్యేల ఏలో ఏలో ఇయ్యాల ఏడేడు రంగులు ఉయ్యాల, ఏలో ఏలో ఇయ్యాల ఏడేడు రంగులు ఉయ్యాల. నిన్న లేని వింతలే చూపిని కంటి పాపలే, మామూలన్నీ చింతగా చూడని వెండి నవ్వులే, నీ కన్నుల్ని చూస్తూ కాలాలే దాటేలా చిరునవ్వే నాదైనా, నిన్న లేని వింతలే చూపెని కంటి పాపలే. ఒకటి పాత సాంగ్ పాడతా. ఈ తీగ పువ్వును ఈ కొమ్మ తేటిన కలిపింది ఏ వింత అనుబంధమును. అప్పుడియా? ఈ తీగ పువ్వును ఈ కొమ్మ తేటిన కలిపింది ఏ వింత అనుబంధమును. తెలిసి తెలియని అభిమానమును, తెలియని అభిమానమును. ఈ తీగ పువ్వును ఈ కొమ్మ తేటిన కలిపింది ఏ వింత అనుబంధమును. మనసు మోగది మాటలు రానిది, వయసు ఒకటి అది నేర్చినది. మనసు మోగది
మాటలు రానిది మనసు ఒకటి అది నేర్చినది. సాయి సీరియస్లీ సాయి అసలు ఎంత వాయిస్ బాగుంది అంటే నిజంగా పాటలు ఓల్డ్ సాంగ్ అయినా న్యూ సాంగ్ అయినా ట్రెండీ సాంగ్ అయినా ఏదైనా చాలా చక్కగా ఫీమేల్ వెర్షన్లో పాడేస్తున్నావు. చాలా చాలా బాగుంది. అండ్ ప్రాబ్లమ్స్ అంటావా అవి ఇలా వస్తూ ఉంటాయి అలా పోతూ ఉంటాయి, బట్ ఎక్కడ కూడా డిప్రెస్ అవ్వకుండా చాలా చక్కగా మనకి మనం చూసావా నువ్వు నిజంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఫేస్ చేస్తూ నిజంగా ఈరోజు ఈ పొజిషన్ ఒక సక్సెస్ స్టెప్స్ని 1 by 1 చాలా చక్కగా ఎక్కుతూ ఎంతోమందికి ఒక మంచి వేని కూడా చూపిస్తున్నావు. ఎంతోమంది నిజంగా ఇలాంటి లోపాలు ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉంటాయో అది లోపాలు కాదు, ఇది మాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. సో దీన్ని మేము ప్రూవ్ చేసుకుంటాము. అన్ని లోపాలు లేని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఆడుకుంటున్నారు. సో లోపం ఉన్నా కూడా మాలో ఒక మంచి టాలెంట్ని మేము ఎంతోమందికి ఎంటర్టైన్ చేయగలుగుతున్నాం అని ప్రూవ్ చేసుకునే అంత సత్తా దమ్ము ఉంది. సో అబ్బాయిలనే కాదు అమ్మాయిల్ని కూడా మెస్మరైజ్ చేసేస్తున్నావు నీ వాయిస్తో. సో అంత బ్యూటిఫుల్ ఉంది. థ్యాంక్ యూ అక్క. నిజంగా ఇండస్ట్రీలో ఒక మంచి సింగర్ అవ్వాలని నీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి, అలాగే మంచి డబ్బింగ్ కూడా చెప్తూ నీ కెరియర్ ఇంతకి ఇంత 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 అయ్యి ఒక బిగ్ సెలబ్రిటీ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ లైక్ వెరీ వెరీ మచ్ అండ్ సీరియస్లీ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. Please subscribe Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. హాయ్ నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.